వెంకటగిరి నియోజకవర్గం నందు సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా వెంకటగిరి పట్టణంలోని 1వ వార్డు బంగారుపేట నందు ప్రారంభించిన శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలో అమలు చేసిన పథకాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించి ఎన్టీఆర్ భరోసా, పింఛన్, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకాల అమలుపై ప్రజలను ఆరా తీశారు కురుగొండ్ల. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పథకం ప్రారంభిస్తున్నట్లు వెల్లడి. సూపర్ 6 పథకాల హామీని నెరవేర్చడంతో పాటు రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో సంతోషం వెల్లివిరియడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ బాబు సారథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో ఏపీ కొత్త చరిత్ర సృష్టిస్తోంది అన్న కురుగొండ్ల రామకృష్ణ. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు, తిరుపతి పార్లమెంట్ కమిటీ సభ్యులు, క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు, రాష్ట్ర నియోజకవర్గ అనుబంధ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన ప్రభుత్వం ఇచ్చారు ఒకేసారి దానికి ముందు 3,000 ఒకేసారి 3,000 తర్వాత ఒకే నెలలో 7,000 ఇచ్చారా? మన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఎంతమంది? రేపు నెలలో సరే సరే సంతోషం. చంద్రబాబు నాయుడు ఇవ్వండి వర్క్ ఇంట్లో ఒకేసారి వస్తుందా? అంత ముందు నెలలో ఎంత వచ్చింది? తర్వాత తెలుగుదేశం వచ్చిన తర్వాత ఒకేసారి 7,000 ఇచ్చారా? వచ్చిందా? ఎక్కడ చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందా? సంతోషనా? అంటే సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో మనం ఏమేమి చేసామని చెప్పనేసి అన్ని దీనిలో ఉన్నాయి, చదువుకోండి. 6 పథకాలు ఇట్లా ఈ సంవత్సరంలో మనం తెలుగుదేశం ఏమేమి చేసింది అవన్నీ ఉన్నాయి. సంవత్సరం అయింది కాబట్టి మనం కలవాలా, ఏమేమి చెప్తారు విన్నారా, పంపించాలా? ఇంకేమైనా కావాలన్నా, ఇంకేమైనా అవసరాలు ఉన్నాయా? ఇంకేం చేస్తే బాగుంటుంది? వచ్చే సంతోషమే. ఒకేసారి ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఎన్ని కష్టాలు ఉన్నా కానీ చెప్పిన మాట ఒకేసారి ఇచ్చాడు. చెప్పిన మాట తెలిసిందే. దీనిలో ఏమేమి 6 సంవత్సరాలు సంవత్సరం అయింది ప్రభుత్వం వచ్చి దానికి ఏమేమి చేశాడు ఇవన్నీ ఉన్నాయి. తొలి అడుగు అంటే సంవత్సరం అయింది. రావడం వల్ల బాగుంది. మీకు విమర్శ వస్తున్నాయి. కరెంట్ ఫ్రీ కదా? వస్తుంది. ఆగస్టు 15వ తారీఖు కూడా ఆడవాళ్ళకి వస్తుంది. 50 వల్ల ఫ్రీ తెలుసా? ఎంత సార్ నాకు మంచి ఐటమ్ వస్తుంది వేస్తే అంతకుముందు చంద్రబాబు నాయుడు 6,000 ఉండింది. కొద్దిగా వెనక్కి జరుపుకోండి, మీరు కొద్దిగా వెనక్కి జరగండి.
కొద్దిగా వెనక్కి రండి నచ్చారన్నా కొంచెం సైడ్ కొద్దిగా వెనక్కి రండి అన్న ఇంకొద్దిగా వెనక్కి రండి పైసా ఖర్చు లేదు పబ్లిసిటీ మైక్ అక్కడ పట్టుకో పైసా ఖర్చు మైక్ సంతోషనా స్కూల్లో పోయినట్టుంది ఎట్లా చెప్పు రైట్ చంద్ర వీరికి వచ్చింది ఎవరు ప్రమాణం ఉన్నాం సెలక్షన్ కూడా క్వాలిటీగా ఉంటా బొమ్మలేని బ్యాగు వీరు బాబాకి చేసి పెట్టాలి బొమ్మలేని బ్యాగు కాదు వాడంతా అవయవాలను చూపించుంటాడు. బొమ్మలేని బ్యాగు బొమ్మలేని ఈరోజు చంద్రబాబు నాయుడు బొమ్మలు లేకుండా ప్రభుత్వం నడిపిస్తున్నాడు, స్వార్థం లేకుండా. అర్థమైందా? అది కూడాను సర్వేపల్లి రాధాకృష్ణ గురువు సరే రైట్ చెయ్యి ముందు ఎంత ఎంత 4,000 అంటే మీ కుటుంబంలో 26, 4, 30,000 వస్తుంది. ప్రభుత్వం ద్వారా ప్రతి నెల 30,000 వస్తుంది. సరేనా? నమస్కారం బిడ్డ. అమ్మాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏది కూడా క్వాలిటీ ఉండాలి, బాగుండాలి, అని చెప్తూ సన్నబియ్యం ఇస్తున్నాడు. బ్రహ్మాండం చెయ్యనకు ఇంకా బ్రహ్మాండం ఉన్నాయి. ఓకే వచ్చాడు అందరూ బాగుందన్నారా? అంతకుముందు ఇచ్చారుగా లేవు సార్ అప్పుడు లేవు. పురుగులు బట్టి వాసన జగనం ఇప్పుడు ఈ నెల నుంచి బాగా వస్తుంది బయట ఈ నెల నుంచి బాగా సన్నబియ్యం బ్రహ్మాండం ఉన్నాయి. ఈ నెల తగ్గించుకోలేదు సార్ వయసు తీసుకొని 26 ముందుకు రండి. పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది? 6,000. ఎంత వస్తుంది? 6,000. నాకు సంతోషమా? 6,000. సంతోషమా? అంతకుముందు ఎంత వస్తుందా? ఇప్పుడు 6,000 డబల్ అమౌంట్ వస్తుంది. అది ఒకసారి చెక్ చేసి రోడ్డు ఉండే విధంగా వాళ్ళ స్థలంలో కట్టుకోమని చెప్పండి. వాళ్ళు రోడ్డుని ఆక్రమించి కట్టేది కాదు. ఓకే, అది సర్వే చూస్తాడు. వేరే చూసి వాళ్ళదైతే అట్లా వదిలేస్తాం, వాళ్ళు కాకపోతే వాళ్ళు చెప్తారు.
కొలతలు ఎక్కువ ఉన్నాయని చేయించారు సార్ వాంటెడ్లీ. బట్ కొలిపించి మన అడ్మిట్ అన్ని చేసారు సార్. తక్కువే ఉంది, ఎట్ఫై కూడా చేసినారు. మన బై వికలాంగుడు కావాలంటేనే మోకే ఈ రెండు వాలంటీర్లు చేశారు. మరి వాళ్ళని అడిగి పరిపాలన ఏ విధంగా ఉంది, మీ కుటుంబంలో ఏం వస్తున్నాయి అని అడగంటే వాళ్ళ పుస్తకాల్లో బల్పులినట్టు సంతోషం చూస్తూ ఉన్నారు. ఎందుకంటే 2 బిడ్డలుంటే 26,000, 3 ఉంటే 39,000. ఈ విధంగా వాళ్ళ పేట 15,000 వస్తుంది, అభివృద్ధికి 2,000, వాళ్ళ 13,000. ఈ విధంగా కొన్ని వేల కోట్లని ఈరోజు పిల్లల చదువు కోసం తల్లికి వందనం పేరుతో ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అన్ని వార్డుల్లో కూడా మా ఎస్ఎస్లు, కేఎస్ఎస్లు, బూత్ ఇన్ఛార్జి, బూత్ ఏజెంటు, క్లస్టరు, యూనిట్ ఏజెంటు వీళ్ళందరూ కూడా కలిసి ప్రతి వార్డులో డోర్ టు డోర్ తిరిగి అది ఫోటో తీసి అప్లోడ్ చేయాలి. ఎక్కడైతే ఏ వార్డులో అయితే ఎవరు వేసి ఉంటారో కేఎస్ని వాళ్ళు మాత్రమే చేస్తే అప్లోడ్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు మనం చెప్పినటువంటి కేఎస్లు, బూత్, యూనిట్, క్లస్టరు అందరూ కూడా కలిసి పనిచేయాలి. ఎందుకంటే మనం అన్నీ కూడా ఇస్తా ఉన్నాం, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి చేసి పంపించాలి. అందుకని నేను కూడా నియోజకవర్గం మొత్తం తిరగాలి కాబట్టి అన్ని దగ్గర కూడా ఆయన పాల్గొంటా. ఒక రోజు ఒక వార్డులో పాల్గొంటా. మరి ఏ వార్డులో చేశారు, ఏ వార్డులో చేయలేదు కూడా తెలుసుకుంటాం. కాబట్టి అందరూ కూడా దయచేసి ఏవైతే చెప్తారో ప్రభుత్వం దాన్ని సూచన తప్పకుండా చేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. 6 సూత్రాలు. ఒకటి, ప్రతి విద్యార్థికి 15,000. దీపం పథకం కింద 2,600 కోట్ల బడ్జెట్. మహిళకి ఉచిత బస్సు ప్రయాణం, అది కూడా 15,000. ఆగస్టు 15,225. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు కూడా. అన్నా క్యాంటీన్ కూడా గతంలో రద్దు చేస్తున్నారు, అవన్నీ కూడా పునరుద్ధరణ మళ్ళా కొత్తగా ప్రారంభించి 2,400 క్యాంటీన్లు ఈ ప్రభుత్వం పెడతా ఉంది. ఇదంతా కూడా పేదవాళ్ళని గుర్తుపెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా మనం ఆదుకోవాలి, అందరినీ పేదవాళ్ళని చెప్పిన కాన్సెప్ట్ తో ఈరోజు చేస్తామని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం. సంస్థలో రాష్ట్రానికి తెచ్చిన కంపెనీలు, అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో 4,000, 6,000, 10,000, 15,000 వరకు ఒక్కొక్కళ్ళకి ఇస్తా ఉన్నాం. ఆ మనిషి మనసులోనే లేకుండా ఉండే వాళ్ళకి 15,000. అదేవిధంగా 60% పైన కిడ్నీలు కానీ ఉంటే వాళ్ళకు 10,000. అదేవిధంగా వ్యాధిగ్రస్తులు, కుష్ఠరోగాలు ఉన్నటువంటి 6,000. అదేవిధంగా వృద్ధులు, వితంతులకు 4,000 లెక్కన ఈ ప్రభుత్వం ఇస్తుందని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నాం. యువతకి ఉద్యోగాలు 16,340 ఉద్యోగాలు కూడా ఇవ్వబోతుందని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నాం. పోలీస్ శాఖలో నియామకాలు, పారిశ్రామిక రంగంలో నియామకాలు, ఉద్యోగుల కల్పన ఒప్పందాలు, అదేవిధంగా రైతు సంక్షేమం కోసం అది కేంద్రంతో పాటు రాష్ట్ర నిధులు జోడించి అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభం కూడా కాపాడుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ విధంగా పేదవాళ్ళని గుర్తుపెట్టుకొని ఈ ప్రభుత్వం అన్ని చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఇప్పుడే చెప్తున్నారు, గత ప్రభుత్వంలో రైస్ కూడా మంచి రైస్ ఇచ్చేవాడు కాదు, పురుగులు తినే పరిస్థితి కూడా లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు క్వాలిటీగా పేదవాళ్ళకి మంచి మనం బియ్యం వేయాలనే కాన్సెప్ట్తో సన్న బియ్యం పెద్ద మహారాజు ఏ విధంగా తిన్నారో అదే బియ్యాన్ని పేదవాళ్ళు కూడా ఈరోజు ప్రభుత్వం గుర్తించి ఇస్తుందని చెప్పాను కూడా తప్పదని చెప్పడం తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా 60 సంవత్సరాల వరకు నిండాయో వాళ్ళకి కూడా ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి ఇవ్వడం ఆ బియ్యాన్ని. ఈ విధంగా అన్ని కూడా కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోవాలా, ఏం చెప్తారు ప్రజలనే కాన్సెప్ట్తో ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అందులో ప్రతి కుటుంబంలో కూడా సంతోషంగా స్పందిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరంలో బ్రహ్మాండంగా ఉంది.
అని. అందుకనే తొలి అడుగు ఒక సంవత్సరం అయింది కాబట్టి తొలి అడుగులో మనం ఏమేమి చేసామో అవన్నీ కూడా అడిగి ప్రజలకు కూడా తెలియజేయాలని చెప్పి తెలియజేస్తాం. ఎవరు లేదు సార్, అందరూ సార్, వాళ్ళు సార్ కొడుక కూతురు అల్లుడు అంటాడు. అయ్యో ఏమో ఏం చెప్తుంది? హైదరాబాద్ చదువుకుంటా ఇంటర్ చెప్తా ఫాలోఅప్ చేయ. నువ్వేం చదువుతున్నావురా? సెవెంతా? మీ ఇద్దరికి 26,000 పడిందా? ఇద్దరే పడ్డాయి 26,000. బేబీ బాలబడి నుంచి 1కి వెళ్తున్నారు, వాళ్ళకి కూడా వస్తుంది 1. అమ్మాయి కూడా వస్తుంది. ముగ్గురికి 39,000 వస్తుంది. పెట్టుకో జాగ్రత్త. తర్వాత ఈ పిల్లని అమ్మాయిని నేను ట్రై చేస్తా ఎన్టీఆర్ స్కూల్లో చేర్చేదానికి. అక్కడ 1 తీసుకుంటారా 2 తీసుకుంటారా అని కనుక్కొని నాకు కూడా క్లారిటీ లేదు. ఒక రైతు ఆధార్ కార్డులో సరే అబ్బాయి సార్ అన్ని రెడీ చేసి నాకు మాట్లాడు. వాటర్ మ్యాన్ సార్ తెచ్చి ఏంటంటే మన వాళ్ళు వాలంటీర్లీ పెన్షన్లు పెంచేస్తున్నారు సార్. ఈ అబ్బాయికి ఈ అబ్బాయి కూడా ఈ అబ్బాయి ఒకటే చెప్పండి. ఈ పేరు గంగారావు. అతని పెన్షన్ ఒకటే. గణేష్ ఇది లాస్ట్ టైం వస్తా ఈ అబ్బాయిది ఇదంతా లాస్ట్ టైం వస్తా ఉంది. వాంటెడ్ గా చేసిన పని ఇది. అబ్బాయి వికలాంగుడైన పాపం మనతో పాటు ఫస్ట్ నుంచి తిరిగాడు. వాంటెడ్ గా చేసిన పని ఇది. దీంట్లో ఇది నా పెన్షన్ వేరే అబ్బాయి ఏం చెప్పారమ్మా? మొత్తం మనకు తెలుసు ఏ కారణం ఏదో పెద్దదని చెప్పి చెప్పారు. ఇల్లు పెద్దది అసైన్మెంట్ సెటిల్మెంట్ సంగారావు తీర్చారు మనకు. మన ప్రభుత్వం ఎవరు పెంచేది ఇచ్చారు సార్. అన్ని వాంటెడ్లీ మనలే కావాల్సింది పెట్టున్నామా కమిషనర్ గారు? పాత నాంశం ఉన్నాయా లేకపోతే గైడ్ లైన్స్ వచ్చింది ప్రకారం సార్ బాబు డేటా తీసి పెట్టుకో. మామూలు వస్తుంది. సాధారణ సర్టిఫికేట్ తీసుకుంటే అడ్రస్ లో ఉన్నాడు ఓపెన్ సంజయ్ తల